జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఈరోజు ఒక కొత్త కథ చెప్పుకుందామా. ఒక ఊర్లో ఒక జాబ్ చేసే వ్యక్తి ఉంటాడు. అతనికి ఒక భార్య, 4 పిల్లలు, సంసార బాధ్యతలు మోస్తూ ఉంటాడు. బాగా చక్కగా అన్ని పనులు, పూజలు అన్నీ చేసుకోవడం కానీ, గుళ్ళకు వెళ్ళడం కానీ అట్లా సరదాగా తన జీవితం గడుపుతూ ఉంటాడు. అలా గడిపే సమయంలో ఒకరోజు ఒక గుడికి వెళ్తాడు. ఒక గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రవచనాలలో ఏం చెప్తారు అంటే, ఏదైనా మనం సాధించాలి అంటే భగవంతుని ప్రార్థన చెయ్యాలి అని చెప్తాడు. ప్రార్థన చెయ్యాలి అంటే ఎలా చేయాలి అని ఒక థియరీ చెప్తాడనమాట. ఆ చెప్పేటప్పుడు ముందు మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఏది కోరుకున్నా భగవంతుడికి చేరుతుంది అన్న విషయం మీద టాపిక్ తీసుకొస్తారు ఆ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అలా అనుకున్నప్పుడు ప్రశాంతత అనేది ఎట్లా వస్తుంది మనసుకి అని ఇతనికి ఆలోచన పడుద్ది అనమాట. పడినప్పుడు అడుగుతాడు, స్వామి ప్రశాంతత అంటే ఎలా వస్తుంది అని. అంటే ప్రశాంతత అంటే ధ్యానం చేస్తే వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తారు. ఆ ధ్యానం ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుంటాడు. ఎవరు లేని దగ్గర ఒంటరిగా కూర్చోండి, కొంతసేపు మీకు వీలైనంతసేపు కూర్చొని మీరు ఒక ధ్యానం చేస్తూ ఉంటే ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతతలో నుంచి మీరు భగవంతునితో మీరు సంభాషించవచ్చు. మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే తీర్చుకోవచ్చు. సమస్యలు తీర్చుకోవచ్చు అంటే సమస్యకు సమాధానం దొరుకుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. అని చెప్పంగానే అతను దాన్ని బాగా మైండ్కు పెట్టేసుకుంటాడు. అట్లా అన్నప్పుడు 4 పిల్లలు కదా, 4 పిల్లల్ని మామూలుగా పెంచాలి అన్న ఆర్థికంగా అన్ని విధాలుగా మంచి పట్టు ఉండాలి. ఇట్లా ఉంటున్నప్పుడు నేను జాబ్ పరంగా ఇంటికి వచ్చి పిల్లల బాధ్యతలు అన్నీ తనే చూసుకోవాలన్నప్పుడు కొంచెం మామూలుగా అయితే ఇసుకు పడేవాడు కాదు. ఇదైతే ఎప్పుడు తెలిసిందో ఒక పని తొందరగా చేయాలి అన్నప్పుడు కంపల్సరీ మనకు తెలియకుండానే మన మనసులో ఆందోళన కలుగుద్ది అనమాట. అట్లా అతను రోజుడికాడికి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు తన మనసుకు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మామూలుగా ధ్యానము అంటే మనం చక్కటి టీ తాగేటప్పుడు ఆస్వాదించే ప్రక్రియ ధ్యానం అనమాట. మనం తలనొప్పి అనిపించినప్పుడు, ఏదన్నా పనిలో ఇసుక అనిపించినప్పుడు ఇంటికి వెళ్ళి అలా మంచి టీ పెట్టుకొని కామ్గా కూర్చొని అట్లా ఆ స్మెల్ తీసుకుంటూ ఆస్వాదిస్తాం చూసారా, అదే ధ్యానంలో మొదటి ప్రక్రియ. అలా ఆ టీకి బదులు మీరు అనుకునేటటువంటి ఏ సమస్య అయినా సరే ఒక క్వశ్చన్, సమస్య అనే పదం పక్కన పెడితే ఒక మనకు తెలియనటువంటి ఆన్సర్ తెలియనటువంటి ఒక క్వశ్చన్ని మన మనసులో భావించుకొని ఆ టీ తాగేటప్పుడు ఎప్పుడైతే అలా శ్వాసని బాగా లోతుగా తీసి బయటికి ఇచ్చేస్తామో అప్పుడు ఆ అనుభూతే ధ్యానం. ధ్యానంలోకి దారి మాత్రమే, అందులో ఇంకా చాలా ఉంటుంది. అలా తను ట్రై చేయమని తను చెప్పి ఉంటారనమాట అక్కడ ప్రవచనాలు చెప్పే వ్యక్తి. అట్లా జరుగుతున్నప్పుడు అతను మామూలుగా కొంచెం ప్రశాంతంగా ఉండేవాడు. ఎన్ని తెలిసేసరికి అన్ని ఇసుగ్గా అనిపిస్తూ ఉంది. అప్పుడు తనకి ఇంకా ఇంట్లో ఇసుక అనిపిస్తుంది. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉన్నాడు అనమాట. ఇంట్లో కూర్చుందాము అంటే సాయంకాలం ఏదో ఒక టైం చూసుకొని కూర్చోండి అని చెప్పేసి చెప్పారు కదా. ఒక టైం చూసి కూర్చుంటే పిల్లలు స్కూల్ నుంచి రావడము, వాళ్ళు మాట్లాడుకోవడము, అల్లర్లు అవన్నీ చేయడం వల్ల ఇసుక అయిపోద్ది. అబ్బా నేను ఇక్కడ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఎక్కడికైనా ఎవ్వరూ లేని చోటికి వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటాను నిర్ణయించుకొని అలా ఊరికి దూరంగా ఒక చెట్టు ఉంటుంది. ఊరు దూరంగా చెట్లు ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేద్దామని అలా కూర్చుంటాడు. అలా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోగానే ఉదయానికల్లా అవి పక్షులు ఉంటాయి కదా, పక్షులు మొత్తము కిచకిచా అని కొన్ని 100 పక్షులు చెట్ల మీద ఉండి అరుస్తూ తెల్లవారుజామున అవి పని చేస్తాయి కదా, ఆ పని అవన్నీ చేసి తన పైన పడడము. ఆయన కళ్ళు తెచ్చుకొని చూడంగానే అబ్బో చాలా గలీజ్ అనిపిస్తుంది అనమాట. అబ్బా నాకు ఇక్కడ కూడా ప్రశాంతత లేదు అని ఇసుక్కుంటాడు. సరే అనేసి మళ్ళీ తను అట్లా అడవిలోకి వేరే పని మీద వెళ్తూ ఉంటాడు. వెళ్ళేసరికి ఆయన కూర్చున్న ప్లేస్లో ఇంకొక అతను వచ్చి కూర్చుంటాడు అనమాట. ఈయన వచ్చి ఇది నా ప్లేస్లో వచ్చి మీరు కూర్చున్నారేంటి అని గొడవ వేసుకుంటాడు. నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ఆ వచ్చిన వ్యక్తి. నేను ధ్యానం చేసుకోవడానికి వచ్చానండి, ప్రశాంతత కోసం వచ్చానండి అని చెప్తాడు.
ధ్యానం చేసుకొని ఇంత దూరం వచ్చావు, ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇది నా ప్లేసు అనే పదాన్ని మీరు వదలకపోతే మీకు ధ్యానం ఎలా కుదురుతుంది అని ఆ సాధువు ఇతన్ని క్వశ్చన్ వేస్తారనమాట. అక్కడ నాది అనే పదం ఉండకూడదు. ధ్యాన స్థితికి వెళ్ళాము అంటే అంతా మనది, విశ్వంతో కనెక్ట్ అయిపోవాలి. తను క్వశ్చన్ వేస్తున్నాడు, మనసులో ఒక నాది అనే భావన ఉంది అంటే ఓకే, ధ్యానం కరెక్ట్ కాదనమాట. ఇక్కడ కూడా నాకు ప్రశాంతత లేదు, నేను కూర్చున్న ప్లేస్ కూడా ఇతను వచ్చేసి ఆ ప్లేస్ కూడా కొట్టేశాడని చెప్పేసి ఇసుకు పడిపోతాడు. ఇసుకుపడి ఇంకా లోపలికి అడవిలేకపోతాడు. ఇంకా లోపలికి అడవిలేకపోతే లోపల అడవిలో ఎక్కడో కూర్చోవడానికి తనకు ప్లేస్ దొరకదనమాట. దొరకపోయేసరికి ఇసుకు అనిపిస్తుంది, ఇంకెంత దూరం నేను నడిచిపోవాలి, చూడు నేను ధ్యానం చేయాలనుకుంటే నాకు సరి అయిన ప్లేస్ కానీ, సరి అయిన సమయం కానీ, సరి అయిన ప్రశాంతత లేదు అని చెప్పేసి ఈ జీవితం ధ్యానం కుదరినప్పుడు ఈ జీవితం వ్యర్థము అని అనుకుంటాడు. అనుకొని అక్కడ దూరంగా కొన్ని ఎండు పుల్లలు అన్ని తీసుకొని, అంటే తనకు తాను ఆత్మత్యాగం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అనమాట. అన్ని పుల్లలు పేర్చుకొని అట్లా చేసుకుంటుంటే ఒక అతను అక్కడికి వస్తాడు. వస్తే ఏంటి బాబు, ఎందుకు ఈ పుల్లలన్నీ మీరు పోగేస్తున్నారు అంటే, ఏం లేదు స్వామి, నేను ధ్యానం చేయాలని ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చాను. అక్కడికి వస్తే నా ప్లేస్ ఇంకొకటి కొట్టేశాడు. ఇక్కడికి వచ్చి చేసుకుందా అంటే ఇక్కడ నాకు ఎక్కడ సరి అయినటువంటి ప్లేస్ లేదు, ప్రశాంతత అనేది దొరకలేదు. అందుకని నేను ఇలా నా శరీర త్యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పేస్తాడు. అప్పుడు అతను చెప్తాడు ఆ సాధువు, సరే గాని మీరు శరీర త్యాగం చేస్తే చేశారు, ఇక్కడ మీరు ఆ చితి అనేది మీరు దాని మీద మీరు అది చేసుకుంటే ఇక్కడి నుంచి వచ్చే గాలి అదిగో ఆ పక్కన మా ఊరుంది, ఆ ఊరి వైపు వస్తుంది, ఆ వాసన మా ఊరి ప్రజలు భరించలేరయ్యా, మీరు ఇంకా అక్కడంగా దూరంగా వెళ్ళిపోయి నువ్వు నీ పని నువ్వు చేసుకోపో అంటాడు. ఇతను ఆశ్చర్యపోతాడు, ఇదేంటిరా దేవుడా, నేను శరీర త్యాగం చేసుకోవాలి అనుకున్నా కూడా నాకు స్వేచ్ఛ లేదా, సరే ఎందుకు చేసుకుంటున్నావు అని అడగకుండా ఇంకెంతో దూరం పోయి చేసుకోమంటున్నారు, ఏం మనుషులు అని చెప్పేసి తను అసహించుకొని తను ఏంటిది ఇలా జరుగుతుంది, నేను వచ్చే ప్రతి దగ్గర నాకు అవాంతరాలు అవుతున్నాయి అని చెప్పేసి ఆలోచించి ఒక్క క్షణం అలా చూస్తాడనమాట. అట్లా చూసినప్పుడు ఇంత అడవిలో ఇతనెవరు, ఆ చెట్టు దగ్గర నన్ను అక్కడ వద్దు అని లేపింది ఎవరు, ఇవన్నీ ఆలోచిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆ అడవిలోకి వచ్చింది భగవంతుడే, చెట్టు దగ్గర వచ్చింది భగవంతుడే అని గ్రహించగల శక్తి కావాలి. మనం ఒక పని చేస్తున్నాము అంటే అక్కడ ఎక్కడైనా ఆటంకాలు జరుగుతున్నాయంటే ఈ పని వద్దు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు అతను ధ్యాన స్థితిలో ఆలోచించుకుంటూ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు తెలుస్తుంది ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది, అడవిలో చెట్టు కింద ఇంకా ఎక్కడెక్కడో ఉండదు, కేవలం మన మనసులో మాత్రమే దాగి ఉంటుంది. అప్పుడు మనం చేయవలసినటువంటి ప్రయాణము మనలోకి ప్రయాణం చేయాలి, అడవిలోకి కాదు అని చెప్పేసి అతనికి ధ్యానంలో ఆన్సర్ దొరుకుద్ది. అప్పుడు తను చక్కగా ఇంటికి వెళ్ళి జ్ఞానం తెలుసుకుంటాడు. ఎక్కడ ఉన్నావా అని కాదు, ఎంత ఏకాగ్రతతో ఉన్నావా అనేదే ముఖ్యమన్నమాట. 100 మందిలో ఉన్నా కూడా 100 ఆవులలో తన ఆవు దూడ అమ్మ ఉంటే దూడ వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళి పాలు తాగుతుంది. అలాగే ఎంత మందిలో ఉన్నా కూడా మనలో ఉన్న ఏకాగ్రతని సడలించుకోకుండా మనం ఆస్వాదించగలిగితే అదే ధ్యానం. ప్రశాంతత అనేది మనలోనే దాగి ఉంటుంది, దాన్ని పెంపొందించుకోవాలి. సమస్యలన్నిటిని దూరం చేస్తూ ఉంటే, భగవంతుని నామం మనం స్మరిస్తూ ఉంటే ప్రశాంతతకి చక్కటి దారి ఆ భగవంతుడే కల్పిస్తాడు. థ్యాంక్ యూ సాయిరామ్.